హాయ్ ఫ్రెండ్స్, ఇది మా అంజూర మొక్క అండి. దీనికి కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. చూడండి బాగానే కాస్తుంది. ఆకులు తక్కువ ఉన్నాయి, ఆకులన్నీ రాలిపోయి కాయలు ఉన్నాయి. ఇవి రెండు కాయలు పండి కిందకి రాలాయండి. ఇవిగోండి, ఇవి నా మొదల్లో రాలిపడి ఉన్నాయి రెండు. బాగానే కాస్తుందండి. దీనికి తగ్గట్టు ఇప్పుడే ఫస్ట్ క్రాప్ అండి దీనికి తీసుకోవటం. ఇదే ఫస్ట్ టైము. వీటిని టేస్ట్ చేసి చూడాలి ఎలా ఉంటాయో. ఇంకా పచ్చికాయలు ఉన్నాయండి. ఇవి రెండు ముందుగా పడ్డాయి, రెండు పండినాయి. ఇదైతే నేను మొక్కగా తెచ్చి పెట్టలేదండి, నేను ఒక కొమ్మ తెచ్చుకున్నాను. ఆ కొమ్మని నేను కలమంద మొక్కలో, కలమందది మట్టిలో ఉంటుంది కదండి, అది ఇరగదీసి ఒక పీసులో గుచ్చి అందులో పెట్టానండి. కలమందతోనే పెట్టేశాను. చక్కగా వచ్చింది, బతికిందండి. అయితే బతకడానికి కొంచెం టైం పెట్టింది. అది ఒక్కసారి ఇగురు రావటం మొదలుపెట్టిన దాకా ఇలా కొమ్మలు కొమ్మలుగా వచ్చేసి పెరిగిందండి. నేను ఇది జూన్ నెలలో పెట్టుకున్నానండి ఈ కొమ్మని. జూన్ నెల నుంచి ఇలా ఇప్పటికీ ఇలా వచ్చిందనమాట క్రాపు. పర్లేదండి, బాగానే కాస్తుంది. నేను పెట్టుకున్న దానికి నేనేం కష్టపడింది ఏమీ లేదు. ఆ కొమ్మ పెట్టిన దగ్గర నుంచి కిచెన్ వేస్ట్ వాటర్ అవి ఇస్తూ వచ్చాను. ఇప్పటికీ ఇది మనకి ఇలా కాయలను ఇస్తుందండి. ఇంకా ఇది ఎలా పెరుగుతుంది అనేది చూడాలి, ఎంత పెరుగుతుంది అనేది. అంటే ఇది అంటుకట్టిన ప్లాంట్ కాదు కదా, కొమ్మగా తెచ్చి పెట్టుకున్నాను కదా. దీని పెరుగుదల ఎలా ఉంటుందో నాకు తెలీదు, చూడాలండి. ఇప్పుడైతే కాయలు చాలానే ఉన్నాయి, 15 కాయల వరకు ఉన్నాయండి. ఇవి రెండు ఇప్పుడు తీసుకెళ్ళి టేస్ట్ చేయాలండి. అలా కడిగేసి శుభ్రంగా ఎలా ఉంటాయో చూడాలి.